రోజు రోజుకి ఇంట్రెస్ట్‌గా ఉంది అక్క. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలాగా. అందులో నాకిప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఇంతమందికి చెప్పి ఓకే సృజన్, ఈ క్వెషన్ కూడా రాయి అక్కడ. ఇంతమంది క్లాసులు చెప్పాను గదా! నాకు ఎట్లయిపోయిందంటే, హాయ్ నితేష్ తిన్నాను. నాకు ఎట్లయిపోయిందంటే టారో క్లాసెస్ చెప్పడం జస్ట్ లైక్ దట్ ఇట్లా కార్డ్ ముందరుంటే అప్రైట్, రివర్స్ ఆటోమేటిక్‌గా అట్లా అలవోకగా చెప్పేస్తున్నా. ఫస్ట్ బ్యాచ్ కొంచెం కష్టపడ్డానేమో గానీ సెకండ్ బ్యాచ్ కూడా కొంచెం పర్లేదు. మ్యామ్ మీరు సూపర్ చెప్తారు. దుర్గా భవన్ నువ్వు లేనే లేవుగా. అంటే మీరు ఒక డెమో చూసిండ్రు కదా, డెమో వీడియో. అసలు క్లాసులు నాకే ఆశ్చర్యంగా ఉంది. అటు చెప్తున్నాను అర్థం కావట్లేదు. జస్ట్ లైక్ దట్ అట్లా ఫ్లో వెళ్ళిపోతుంది అంతే. నోట్స్ రిఫర్ చేయాలి అని కూడా ఒక పాయింట్ కూడా, అంత పెద్ద కార్డులు అన్ని మీనింగులు కూడా మల్టిపుల్ మీనింగ్స్ మల్టిపుల్ కూడా నేను అట్లా చెప్పుకుంటూ పోతున్నాను అంతే. అసలు ఇట్లా నోట్స్ చూడాలి, ఈ పాయింట్ నేను చెప్పిన పాయింట్సే నోట్స్లో ఉండిపోతున్నాయి. ఇంకా మళ్ళీ నోట్స్ చూసి చెప్పాల్సిన అవసరమే రావట్లేదు. అరౌండ్ నా క్లాస్లో అంటే ఒక్కొక్క కార్డ్, ఈచ్ కార్డ్ అరౌండ్ 5 to 6 పేజెస్ నోట్స్ ఉంటుంది నా దగ్గర. ఆ నోట్స్ అంతా జస్ట్ లైక్ దట్ చెప్పేసుకుంటూ పోతున్నాను అంతే. నాకే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక 2 క్లాసులు చెప్పేసరికి. అండ్ నాకు ఇంకో అలవాటు కూడా ఉంది. మామూలుగా క్లాసులు చెప్పినప్పుడు కూడా ఊరికే నోట్స్ చదువుతూ ఉంటాను నేను. నాకు అలవాటు. కనీసం నా నోట్స్ నేనే ఒక 20-30 సార్లు చదువుకొని ఉంటా. నా నోట్స్ నేనే క్లాసెస్ చెప్పకముందు నుంచి నాకు అలవాటు. నోట్స్లు చదువుకునే అలవాటు నాకు. ఒక 30 సార్లు చదువుకొని ఉంటాను. నేను రాసింది నేనే 30 సార్లు, ఎక్కువ కూడా చదివాను నేను. సో అందుకనే అది ఎన్నిసార్లు చదివిన దానికంటే టీచింగ్ చేయడం వల్ల ఇంకా ఎక్స్పర్టైజ్ నాకు ఎక్కువ అనిపిస్తుంది. తీసుకోండి క్లాసెస్, తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. టారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి క్లాసెస్. ఐ మేక్ యూ జెమ్స్. ఎందుకంటే నాకు ఇంకా కూడా ఎక్స్పర్టీస్ ఇంకెక్కువ పెరిగింది. క్లాసులు ఇంకా బాగపోతున్నాయి. అందుకే ఇప్పుడు అందుకే మధురిమకి మంచి రోజు ఒక థ్రిల్లింగ్ క్లాస్ లాగా ఉందంట. క్లాసెస్ చాలా మంచిగా వెళ్తున్నాయి. తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. కానీ రియల్లీ సూపర్ పక్క. అదే కదా, ఎక్స్పర్టీస్ బాగా పెరిగిపోయింది నాకు. ఒక 2-3 బ్యాచ్లకు చెప్పేసరికి ఫ్లో చాలా ఎక్స్పర్టీస్ పెరిగిపోయింది. జస్ట్ లైక్ దట్ అవలీలగా చెప్పేస్తున్నాను. అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా చెప్తున్నాను. అసలు ఎక్కడ గుక్క తిప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మొదలుపెట్టినామంటే ఆపే వరకు, కాడైపోయేంత వరకు గుక్క తిప్పుకునే అవసరం లేకుండా చెప్తున్నాను. వచ్చేయండి టారో క్లాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మిస్ అవ్వద్దు. ఎందుకంటే నేను ఈ సబ్జెక్టు నెక్స్ట్ ఇయర్కి